ఏ రోజు పని ఆ రోజు చేసుకోకపోతే చేసే రోజు చాలా కష్టపడాల్సి వస్తుంది. హాయ్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి వ్లాగ్లో అయితే బోలెడని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఏంటి అంటే ఇంకా కొన్ని పనులు చూస్తూనే ఉంటాం, కానీ ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటూనే వెళ్తాము. అయితే ఇంకా ఇవాళ ఏంటి అంటే ఫ్రిడ్జ్ను క్లీన్ చేసేది ఉంది, తర్వాత వెన్న చేసుకోవాలి, తర్వాత అంతా కూడా గ్రాసరీస్ అయిపోయాయి అనమాట. వాటిని ఎలా రీఫిల్ చేస్తాను అన్నది కూడా మీతో షేర్ చేస్తాను. చాలా టిప్స్ని మీతో షేర్ చేస్తాను. ఫ్రిడ్జ్ చాలామందికి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఎలా క్లీన్ చేసుకోవాలి, కొత్త దానిలాగా ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేనేంటంటే ఫ్రిడ్జ్ను క్లీన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు 15 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి అన్నది అలా చేయనండి. ఎప్పుడు నాకు మెస్సీగా అనిపించింది అంటే అప్పుడు చేస్తానన్నమాట. అది 5 డేస్కి కానీ 10 డేస్కి కానీ అలా చేస్తూ ఉంటాను. అయితే దాన్ని వాసన రాకుండా తర్వాత మంచిగా కొత్త దానిలాగా మెరిసేలాగా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక లిక్విడ్ చేసుకుంటా అని చెప్పాను కదా, అదే ఈ లిక్విడ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే 2 దాంట్లలో వాటర్ తీసుకోవాలి. ఒక దాంట్లో ఏంటంటే లిక్విడ్ డిటర్జెంట్ ఏదైనా ఉంటుంది కదా, అది కానీ లేదా షాంపూ కానీ తీసుకుంటాను. తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక నిమ్మకాయ అయితే పిండేస్తాను. ఈ నిమ్మకాయ వేయడం వల్ల ఏంటి అంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా నేను ఈ అద్దాన్ని తీయడానికి ఎప్పుడు ప్రయత్నించలేదండి. కాకపోతే ఏంటంటే చివర్లు ఉంటాయి కదా, అంచులు, వాటికంతా కూడా పేరుకుపోయినట్టు, అంత ఎంత బాగా క్లీన్ చేసినా కూడా క్లీన్ చేయనట్టు అలా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఎలాగైనా ఈరోజు తీయాలి, ఇది వస్తేదో రాదో అని చెప్పేసి ట్రై చేస్తే వచ్చిందనమాట. ఈ మధ్య అన్నీ కూడా గ్లాస్వే వస్తున్నాయి కదా, ఇలా క్లీన్ చేసుకోవచ్చు నీట్గా. ఎలాంటి ఫంగస్ అలా ఇక్కడ చేరకుండా ఉంటుంది. మనం ఏంటంటే ఆల్రెడీ చేసినా కూడా ఆ గ్లాస్ బయటికి తీయకుండా మనం చేసామనుకోండి, చివర్లంతా కూడా ఫంగస్ లాగా ఫామ్ అయిపోతుంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా అలానే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను తీసి చూశానమాట, వచ్చింది బాగా. ఏవైనా గుడక వస్తాయండి, మనం క్లీన్ చేసుకోవాలే కానీ వస్తాయన్నమాట. నేను చాలా రోజుల నుంచి తీయకుండా ఇప్పుడైతే తీసి క్లీన్ చేశాను. ఆల్రెడీ నేను అర్ధ కేజీ ప్యాకెట్ నెయ్యి అయితే తెప్పించాను, ఆవు నెయ్యి తెప్పించాను. మాకు ఇంకా రెగ్యులర్గా వాడే పాలు ఉంటాయి కదా, ఆ పాలతో వెన్న అయితే ప్రిపేర్ చేస్తాను. వెన్న ఏంటి అంటే మామూలుగా నెయ్యి అలా కాచుకోకుండా వెన్న మాత్రమే సపరేట్గా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, దోశలేకైనా ఏదైనా పన్నీర్ బటర్ మసాలా ఇలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా చేసుకుంటాను. మేము ఏంటి అంటే ఒక 10 డేస్కి 15 డేస్కి అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను అంటే అది నెక్స్ట్ డేకి ఆ మీగడంతా కూడా స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి తీసిన వెంటనే కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తూ ఉంటాను. మీగడ తీసేటప్పుడు కూడా పెరుగు తోడుకొని ఉంటుంది కదా, ఆ పెరుగును ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేసుకొని ఆ తర్వాత మీగడ తీసామనుకోండి చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. నేను అలానే తీస్తాను. ఏంటంటే 3/4% తీసేసి మీగడ ఒక 1/2% అయితే ఉంచుతానమాట. మీగడ లేకుంటే కూడా అంత టేస్ట్ ఉండదు కదా పెరుగు అని చెప్పి. ఇంకా ఇలా నేను చిన్న మిక్సీ ఉంది కదా నాకు, బుల్లెట్ మిక్సీ, దాంట్లో అయితే మజ్జిగది ఇలా బ్లెండర్ పెట్టేసి దాంట్లో అయితే చేశానమాట. ఎప్పుడైనా ఏంటి అంటే వెన్న తొందరగా పడాలి అంటే మనం ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే మిక్సీకి వేసామనుకోండి, త్వరగా అయితే వెన్న వస్తుంది. నేనైతే ఇంక ఇలా వెన్న తీసాను కదా, దీన్ని బాగా 3-4 సార్లు అయితే కడిగేస్తాను. స్మెల్ బాగా పోతుందండి. స్మెల్ ఏదైనా మనం బయట పెట్టినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది కదా, అలాగే కొన్ని రోజులకు ఎక్కువ రోజులకు చేసి పెట్టామనుకోండి స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను 3-4 సార్లు మంచినీళ్ళు పోసేసి నీట్గా కడిగేస్తాను. ఇంకా ఏ స్మెల్ రాలేదు అంటే ఇంకా దాన్ని అంతా కూడా ఒక పేపర్లో స్ప్రెడ్ చేసి, అంటే బటర్ పేపర్ ఉంటుంది కదా, ఒక బౌల్ తీసుకొని దానికి బటర్ పేపర్ వేసేసి ఆ తర్వాత ఈ వెన్నంతా కూడా స్ప్రెడ్ చేస్తాను. అలా స్ప్రెడ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఎన్ని రోజులు ఉన్నా కూడా ఏం కాదండి. మనం ఎప్పుడు అవసరమో మనం తీసేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. ఇంకా ఉప్పు ఇవన్నీ కూడా నిండుకున్నాయి, అందుకని చెప్పేసి తెప్పించానమాట. అవన్నీ కూడా ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా కొన్ని గ్రాసరీస్ అయిపోయాయి, ఇంకా వాటిని అన్నిటిని కూడా ఒక ఫిల్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఎప్పటి పని అప్పుడే చేసుకుంటే. లేదు అలానే పెట్టామనుకోండి ఈరోజు ఆ రోజు అని చెప్పేసి ఇలా ప్యాకెట్లలో పెడతానే ఉంటాము. అందుకని చెప్పేసి వెంటనే నేను రీఫిల్ చేసుకుంటూ ఉంటాను.
ఉప్పు ఏంటంటే మూతలు లేకపోయినా కూడా చాలా డేంజర్ అండి. ఉప్పులో బల్లులు ఎక్కువగా తిరుగుతాయంట. వాటికి చాలా ఇష్టమంట దాంట్లో తిరగడం. అందుకని చెప్పేసి ఎప్పుడైనా కూడా ఉప్పుకైతే ఖచ్చితంగా మూతలైతే పెట్టేసుకోండి. నేనేంటంటే జార్స్ ఉంటాయి కదా, చట్నీ జార్స్ అలా పెట్టేదాన్ని అనమాట ఉప్పుకు. కానీ అంతా కూడా కింద వైట్గా లేచిపోవడం, అంతా కూడా ప్లేట్లుగా లేచిపోవడం అలా జరిగింది. అవి కూడా పనిచేయడం లేదనమాట. మనం స్టీల్ దాంట్లో దేంట్లో పెట్టకూడదు. ఇంకా ప్లాస్టిక్ అంటే ఈ మధ్య నేను ప్లాస్టిక్ అసలు యూస్ చేయట్లేదండి. అందుకని చెప్పేసి గాజు సీసాలో అయితే పోసి పెట్టేసుకున్నాను. ఇంకా ఉప్పు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పోసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా క్లీన్ చేయాలి అన్నా కూడా కష్టంగా ఉండదన్నమాట. ఇంకేంటంటే అన్నీ కూడా నేను ఒకరోజు నానబెడతాను కదా, రోజు కూడా మొలకలు నానబెడతాను కదా, అవన్నీ కూడా ఒక దాంట్లో అయితే ఫిల్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ తెప్పించి రీఫిల్ చేస్తున్నానండి. నేనేంటంటే ఆన్లైన్లో ఇలాంటివి 2 బాక్సులు అయితే తెప్పించుకున్నాను. ఒకటేంటంటే స్పైసెస్కి పెట్టుకున్నాను, ఒకటేంటంటే ఇలా రోజు నేను ఇంకా ప్రతిదీ ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటాం కదా, అన్నీ కూడా తీయాల్సి వస్తుంది, 6 డబ్బాలు తీయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇలా దీంట్లో అయితే పోసి పెట్టుకున్నాను. ఒకసారి దీంట్లో ఏవైనా డస్ట్ అలా ఉంటే చెరిగేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట పని. మా రోజు కూడా కొంచెం నానబెట్టేసుకోవాలి అంటే ఇలా నేను ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొన్ని వేసి నానబెట్టుకుంటూ ఉంటాను. దీన్నైతే నేను చాలా రకాలుగా యూస్ చేస్తాను. బాక్స్నైతే కొన్నిసార్లు ఏంటి అంటే కర్రీ లీఫ్, కొత్తిమీర ఇటువంటివి ఆకులు ఉంటాయి కదా, వాటిని పెట్టుకుంటూ ఉంటాను. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ ఏమో నాకు యూజ్ అవ్వదేమో, దీన్ని ఎందుకు తెప్పించాను అనుకున్నాను. కాకపోతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకేంటంటే నెక్స్ట్ స్పైసెస్ పెట్టుకుంటానమాట. మా వారు ఏంటంటే కేరళకు వెళ్ళినప్పుడు కొన్ని స్పైసెస్ అయితే తెచ్చారు. ఇంకా అవి నేను ఫిల్ చేయలేదు, మామూలుగా ఉన్నాయిలే ఇంట్లో అని చెప్పేసి అవే ఉండింటే ఇంకా అవే వాడుతున్నాను అనమాట. ఇంకా ఈరోజు అన్నీ కూడా తీసేసి ఒకే దాంట్లో పెడదాము అని చెప్పేసి, ఇవి కూడా పురుగు పడతాయండి స్పైసెస్ కూడా, అందుకని చెప్పేసి అన్నీ కూడా కవర్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఏదైనా డస్ట్ లాగా అలా ఉంటే చెరిగేసి నీట్గా ఏవైనా ఉన్నా కూడా తీసేసి అలా ఒక కవర్లో పెట్టుకున్నాం అనుకోండి. కవర్లు కూడా మనము ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, బాగా తక్కువ ధరకే దొరుకుతాయి అన్నమాట. ఈ కవర్స్లో ఫిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వాటి ఫ్రాగ్రెన్స్ కూడా పోకుండా ఉంటుంది, స్పైసెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి దీంట్లో అయితే పెట్టేస్తున్నాను. వీటికి అవి ఉన్నాయి కదా, గాలి పోవడానికి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటి అంటే ఇంకా స్పైసెస్ వేసినా కూడా అంటే షాజీరా అలా వేస్తే కింద పడిపోయి అంత గలీజ్ అయిపోతుంది అనమాట, అన్నీ కూడా కలిసిపోతున్నాయి. అందుకని చెప్పేసి కవర్లు అయితే పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా అరకు కాదండి, కేరళలో అయితే తెచ్చారనమాట. అరకులో తెచ్చినవి కూడా మీకు చూపించాను కదా, ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇవి వాడుకుందాంలే అని చెప్పేసి అవి ఇంకా వాడుకోలేదు నేను. ఇంకా వాటిని ఏంటి అంటే సాజీరాను ఇంకా తీయలేదు, అప్పుడే పురుగు పట్టిపోయాయండి. ఇంకా ఉన్నటివి వాడుకుందాము అని చెప్పేసి ఇవైతే తీసాను. ఇంకా ఎక్కువగా మరాఠీ మొగ్గలో చూడండి ఎన్ని విత్తనాలు ఉన్నాయో, ఎప్పుడూ కూడా చూడలేదన్నమాట. అన్నీ కూడా కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, ఉల్లి విత్తనాలు అలా ఉన్నాయన్నమాట. ఇంకా లవంగాలు, తర్వాత చెక్క ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అవన్నీ కూడా నీట్గా చేసేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం బిర్యానీ అలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మసాలాలు కూడా అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి ఈజీగా కూడా వేసేసుకోవచ్చు అనమాట. నేనేంటంటే కొన్ని యాలకులు ఒక చిన్న బాక్స్లో పెడతాను. డైలీ కూడా నైట్ ఒక లవంగం అలా వేసేసుకొని తింటూ ఉంటారనమాట మా వారు. అందుకని చెప్పేసి ఒక దాంట్లో అయితే పెట్టేస్తాను. నేను వంటకు యూజ్ చేసుకునేవి మాత్రం ఈ దాంట్లోనే పెట్టేస్తాను. బిర్యానీలో ఏంటి అంటే స్టోన్ ఫ్లవర్ వేస్తే చాలా బాగుంటుంది. ఈ వీటినైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి ఏంటి అంటే నట్మేగ్స్ అనమాట, అంటే జాజికాయ ఉంటుంది కదా అది. ఇవైతే నా దగ్గర ఉన్నవన్నమాట జాజికాయలు. మా వారు తెచ్చినవైతే ఇవన్నమాట. ఏంది గచ్చకాయలు లెక్క ఉన్నాయి, ఏమన్నా గచ్చకాయలు పంపించినారా, పడేద్దామా అనుకున్నాను. అయితే వీటిని ఒకసారి బ్రేక్ చేసి చూద్దాము, లోపల శబ్దం వస్తుంది కదా అని చెప్పి చూస్తే నట్మేగ్స్ లోపల ఇలా ఉన్నాయండి. నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట వీటిని. ఇలా గచ్చకాయలు దొరుకుతాయి కదా, మా సైడ్ గచ్చకాయలు అంటారు వాటిని, అలా ఉన్నాయన్నమాట. మొత్తం పగలగొట్టి చూస్తే అమ్మో మేలేలే, వీటిని పడేద్దాం అనుకున్నాను. ఒకసారి చూడటమే మేలైంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట.
ఇలా అన్ని కవర్స్లో పెట్టేశాను కదా, వీటి ఫ్రాగ్రెన్స్ వీటి ఫ్రెష్నెస్ కూడా పోకుండా ఉంటుంది. ఇంకా ఇలా అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పెడితే మనకేంటంటే కింద ఒక పేపర్ కానీ నాప్కిన్ టవల్ ఉంటుంది కదా, అలాంటిది వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా పొరపాటున పడినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కడగాలి అనేది ఉండదు, తుడిచి పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.